ఈ సంక్రాంతికి నా సామిరంగా, నా సామిరంగే మామ. అండ్ ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. వేరే లెవెల్ అనమాట. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. అండ్ ఎలాంటి వల్గారిటీ సీన్స్ గాని, కిస్సింగ్ సీన్స్ లేని ఒక పక్క ఫ్యామిలీ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ప్యాక్డ్ మూవీ అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే కొదవే ఉండదనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాగార్జున గారి డైలాగ్ డెలివరీ, స్వాగ్ అండ్ నాకైతే ట్రైలర్ లాస్ట్‌లో నచ్చింది. ఆ గెట్టపార విసిరినప్పుడు నోట్లో ఆ బీడీ దాని నుంచి నిప్పంటించుకొని ఆ ఫైర్ వచ్చినప్పుడు ఆ షాట్ అయితే ఏదైతే ఉందో మామ పీక్స్ మామ. అదరగొట్టాడు అయితే ఆ షాట్ మాత్రం. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందన్నమాట షాట్. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్ ఇంకోటి చెప్పాలంటే మెయిన్ ఒక సబ్జెక్ట్ ఉంది. ప్రబల అంటే ఒక దేవుడి ఘట్టం. సో, ఆల్రెడీ మనం పేరు విన్నాం. సో, దాన్ని ఎలా జరుపుతారు గ్రామాల్లో అనేది ఒక ఎపిసోడ్ ఉండబోతుంది. సో, దాని అదే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నమాట. అండ్ హీరోయిన్ కూడా చార్‌లో కూర్చొని పోలీస్‌కి ఒక వార్నింగ్ ఇస్తుంటది. ఏంటంటే ప్రబల అయిపోయిన తర్వాత ఎన్ని తలలు తెగిబడి ఉంటాయో ఎళ్లి లెక్కెట్టుకొని. సో, ఆ తలలు తెగ్గొట్టాడెవడా నాగార్జున గారు. సో, మొత్తానికి వాడిని సంపాలంటే మనం సావుకి ఎదురెళ్ళాల. అలా ఉంటదని ఒక విలన్ డైలాగ్ కూడా చెప్తాడు. సో, ఓవర్ మాస్‌గా ఉంది మామ ట్రైలర్. అండ్ ఈ మధ్య రిలీజ్ అయిన 3 సినిమాల ట్రైలర్ ఏది 'హనుమాన్' గాని, 'గుంటూరు కారం' గాని, 'సైంధవ్' గాని ఏ ట్రైలర్ ఆ ట్రైలర్‌కి దానికి అదే సాటి అన్నమాట. సో, అలా ఉన్నాయి. ఈ 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్ కాకముందు ఒక 1 వీక్ బ్యాక్ నేను అనుకున్నా. ఎస్పెషల్లీ మీకు కూడా చెప్పలే మన ఛానెల్‌లో ఏంటంటే, ఈ సినిమా ఎందుకు జనవరి 14 థియేటర్ రిలీజ్ కావడం? ఆల్రెడీ ఒక 3 సినిమాలు టఫ్ కాంపిటీషన్ ఉన్నాయి. 2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్నాయి. 'హనుమాన్' ఫస్టు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ వస్తున్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్.' తర్వాత 'సైంధవ్' పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ గారు. డైరెక్టర్ శైలేష్ కొనను అండ్ ఆల్రెడీ రీసెంట్‌గా 'హిట్ 2'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మరి వెంకటేష్ గారితో వీళ్ళిద్దరిది క్రేజీ కాంబినేషన్. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందన్నమాట. ఓకే అని. తర్వాత ఇంక 'గుంటూరు కారం' అయితే మామూలు రచ్చ చేయలేదు మామ. ఒక 2 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఊచకోతకొచ్చిందనమాట. ఫస్ట్ మన తెలుగు సినిమాలో 24 గంటల లోపలే 34 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఫస్ట్ ట్రైలర్‌గా నిలిచిపోయింది. రికార్డ్ క్రియేట్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సో, ఈ 3 సినిమాల మధ్య ఈ సినిమా నా సామిరంగా రావడం కరెక్టేనా అనిపించింది. కానీ ఈ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయింది నేను చూసానో తప్పులేదు మామ. రావాల్సిందే. వచ్చి తీరాల్సిందే అనిపించింది. సో, పర్ఫెక్ట్. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేయలేదంటే దీనికి రీజన్. ఎందుకంటే ఉంది మామ సినిమాలో కంటెంట్ ఉంది. అందుకే బలంగా సినిమా థియేటర్‌లు తగ్గినా పర్లా రిలీజ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా వస్తారని ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది. సో, మొత్తానికి ప్యూర్ బ్లాక్ బస్టర్ అయితే కాబోతుందయితే నా ప్రకారం. మరి చూడాలి సినిమా. అండ్ జనవరి 14 తేదీన అండ్ మన ఛానెల్‌లో షార్ట్ కట్ రివ్యూ ఉంటాయి. ఈ 4 సినిమాలు. ఏది 'సైంధవ్', 'గుంటూరు కారం', 'నా సామిరంగా', 'హనుమాన్'. సో, షార్ట్స్ వీడియోలో మీకు ఈ సినిమా కథ ఏంటి అని చెప్పేస్తా. సో, హిట్ అంటే హిట్, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్, అంటే ఫ్లాప్ అంటే ఫ్లాప్ అంటే ఈ 4 సినిమాలు రిజల్ట్ మీకు కమింగ్ సూన్ అప్‌లోడ్ చేయబోతున్నా షార్ట్ రివ్యూ వీడియో. సో, వెయిట్ అండ్ వాచ్. ఓకే. అండ్ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.